నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఫలించిన 38 నెలల పోరాటం. దీక్షలు విరమించిన టీటీడీ ఫారెస్ట్ కాంట్రాక్ట్ కార్మికులు. నిమ్మరసమిచ్చే దీక్షలు విరమింపజేసిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఎన్నికల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శ. భవిష్యత్తులో తిరుపతి మన రాజధాని అవుతుంది. మాజీ ఎంపీ చింతామోహన్ జోసెఫ్. సప్తమి సందర్భంగా శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేకాలు. అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ నుండి మినహాయించి జీతం పెంచాలని డిమాండ్ చేస్తూ గత 38 నెలలుగా టీటీడీ అటవీ కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలకు గురువారం సాయంత్రం తెరపడింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రకటించి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిమ్మరసమిచ్చి దీక్షలు విరమింపజేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వతహాగా తాను కార్మిక పక్షపాతినని తెలిపారు. సమాచార లోపం, సమన్వయలేమి కారణంగా ఈ సమస్య పరిష్కారానికి దీర్ఘకాలం పట్టిందని చెప్పారు. సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపాలనే పట్టుదలతో అధికారులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపామని చైర్మన్ తెలిపారు. ఉద్యోగులకు అధికారులకు మధ్య కుదిరిన ఒప్పందం కంటే మరో 3,000 రూపాయల జీతం అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో అటవీ కార్మికులకు 13,334 రూపాయల నుండి 25,070 రూపాయలకు జీతం పెంచుతున్నామని ప్రకటించారు. మరో 2 ఏళ్లలో ఇంకో 3,000 జీతం పెరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇంత సుదీర్ఘ పోరాటం చేసిన కార్మికులకు వీరికి అండగా నిలిచిన కందారపు మురళి, నాగరాజు, అంజయ్యలతో పాటు అఖిలపక్ష నాయకులను కరుణాకర్ రెడ్డి అభినందించారు. టీటీడీ ఉద్యోగులందరూ సంతోషంగా ఉండి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనేదే తన లక్ష్యమని తెలిపారు. వీళ్ల పట్ల సానుకూలంగా ఉన్న కారణాలు ఏవో తెలియదు కానీ మొత్తానికి చాలా ఆలస్యమైంది. ఈ మధ్యన నా దృష్టికి వచ్చింది. మళ్ళీ నేను యాదృచ్ఛికంగా అధికారులతో మాట్లాడుతూ ఎందుకో నేను మురళికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మేము ఆమర నిరాహార దీక్షలో ఉన్నాను అని అతను అన్నాడు. అప్పటి వరకు విషయమే తెలియదు. ఆమర నిరాహార దీక్షలో ఉన్నా అంటే చాలా సీరియస్ అయింది విషయము అని అన్నాడు. అప్పటి తర్వాత మరింత పట్టుదలతో దీన్ని వెంటనే పరిష్కారం చేసేసేయాల్సిందే అని నిశ్చయించుకోవటం జరిగింది. ఈ రోజున వీళ్ళందరి కోరికలు ఆల్మోస్ట్ ఆల్ 95% తీర్చటం జరిగింది. వాళ్ళ జీతాలు దాదాపు 8,000 రూపాయలను పెంచటం జరిగింది. అలాగే కార్పొరేషన్లో మేము ఉండము అని అంటే దానికి కూడా టీటీడీ అంగీకరించటం జరిగింది. ఇంకొక ప్రతిపాదన ఏదో ఉంది, అది కూడా పూర్తయింది. మా ప్రభుత్వము మేము పూర్తిగా కార్మికులకు అనుకూలంగా ఉంటాం, కార్మిక పక్షపాతిగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా న్యాయమైనటువంటివి ఏమున్నా కూడా పరిష్కరించమని మాకు ఎప్పుడూ ఆదేశం ఇచ్చినారు. కనుకనే టీటీడీలో ఇంతమందికి జీతాలు పెంచగలుగుతున్నాము, ఇళ్ల పట్టాలు స్థలాలు ఇవ్వగలుగుతున్నామంటే ఆయన ఆదేశం లేకుండా నేను కూడా చేయటం సాధ్యం కాదు. ఆయన ఆదేశం కారణంగానే ఇవన్నీ కూడా చేయటం జరిగింది. టీటీడీ కార్మికులు 38 నెలలుగా చేస్తున్న నిరాహార దీక్షలకు ముగింపు పలికించడం టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి వల్లే సాధ్యమైందని సిపిఎం నాయకులు కందారపు మురళి తెలిపారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అవుతూనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అనుకున్నామని, కరుణాకర్ రెడ్డి చొరవ, కృషితో సమస్యకు తెర దిగిందని ప్రశంసించారు. ఈ విషయంలో అభినయ్ రెడ్డి కార్మికుల పక్షాన అనేకసార్లు అధికారులతో చర్చించి వారికి న్యాయం చేశారని అన్నారు. కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో టీటీడీలోని ఉద్యోగులందరికీ న్యాయం జరిగిందని అభినందించారు. తమ సమస్య పరిష్కరించి న్యాయం చేసిన భూమన కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటామని అటవీ కార్మికులు చెప్పారు. రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము చాలా పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని చేశాము. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీ గతంలో ఇచ్చున్నారు. టీటీడీ బోర్డు కూడా తీర్మానం చేసింది. హైకోర్టు కూడా కొన్ని నిర్ణయాలు చెప్పింది. వాటన్నింటినీ కూడా అమలు చేయకుండా ఆటంకపరుస్తున్నటువంటి కాలంలో ఇది 38 నెలల పాటు ఈ ఉద్యమం కొనసాగింది. ఈ సందర్భంలోనే టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి ఈ సమస్యలన్నింటినీ మేము తీసుకెళ్లడం జరిగింది. ఈ సమస్య తీవ్రతను ఆయనకు వివరించడం జరిగింది. కార్పొరేషన్లో వీళ్ళని కలపడం న్యాయమైంది కాదు, వాళ్ళని మినహాయించండి అని చెప్పి కోరాం. జూనియర్లను పర్మినెంట్ చేసి సీనియర్లకు అన్యాయం జరిగితే ఏ రకంగానూ సమంజసం కాదు, మీరు ఆలోచించండి అని చెప్పిన తర్వాత దీన్ని కూలంకషంగా అధ్యయనం చేసి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన చొరవ కారణంగా 38 నెలల పాటు ఉన్నట్టు పోరాటంలో ఉన్న ఈ పేద కార్మికుల్ని కార్పొరేషన్ నుంచి బయటకు తీసుకొచ్చి టైం స్కేల్ ఇవ్వడం అనేది ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చారిత్రాత్మక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం.
ఎన్నికల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని అందమైన భాషతో అందమైన అబద్ధాలు నిర్మలా సీతారామన్ చెప్పారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గురువారం సాయంత్రం తిరుపతి బైరాగిపట్టణలోని గంధమనేని శివయ్య భవన్ సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఉపాధి తప్ప ఉద్యోగాల గురించి చెప్పలేదని, ట్యాక్స్ వ్యవహారంలో కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేశారని విమర్శించారు. నేతి బీరకాయలో నెయ్యంత ఉందో బడ్జెట్ కూడా అదే విధంగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బడ్జెట్లో అయోధ్యాంశాన్ని ఎందుకు లేవనెత్తారని నిలదీశారు. బీజేపీ నేతల వైఖరితో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, దేశంలో మతకల్లోలాలను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రపతిని అయోధ్యకు ఎందుకు ఆహ్వానించలేదో తెలియజేయాలన్నారు. పార్లమెంటు భవన్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలవకుండా దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్మును డమ్మీ చేశారన్నారు. రాముడిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ రాజకీయాలకు బీజేపీ నేతలు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. త్వరలో ఎన్నికలు జరిగే కేరళ రాష్ట్రంలో గవర్నర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారని, న్యాయ వ్యవస్థను నరేంద్ర మోదీ ధ్వంసం చేశారన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రులకు అన్యాయం జరుగుతూ ఉంటే జగన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని, ఏపీలో ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉండడంతో జగన్ మోదీ జపం చేస్తున్నారని నారాయణ విమర్శించారు. దేశాధ్యక్ష పొగిడితే నువ్వు సెక్యులర్ డెమోక్రటిక్ సిస్టానికి ప్రతినిధివా, లేదంటే ఒకనొక రిలీజియస్ ప్రతినిధివా తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిస్తారు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడిస్తారు, ఇంకా ప్రైమ్ మినిస్టర్ అయితే పోయి శాస్త్రంగా దండం పెట్టి అడ్డం పడుకుంటున్నాడు పోయి దేవుళ్ళ కాడ. అందువల్ల ఇప్పుడు రాబోయే రోజుల్లో మన రాజ్యాంగానికే ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే మన ప్రధానమంత్రి నుంచి వస్తుంది. చాలా ప్రమాదం. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఏం చేస్తున్నారు, ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా తక్కువగా చేయడం లేదు. వాళ్ళు వారణాసిలో ఒక మసీదు కింద దేవాలయం ఉందని దాన్ని తెవి చూశారని పూజలు చేసుకోమని చెప్తున్నారు. అంటే పునాది మొత్తం కదిలిస్తారు. ఇంకా ఈ భారతదేశం ఉన్నటువంటి ప్రతి ధార్మిక సంస్థలు, అది ముస్లిం మతం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందువులు కావచ్చు, అవి తవ్వుకుంటూ పోవడం మొదలు పెడితే ఇక ఈ తవ్వుకుంటూ పోయే పునాది ఎక్కడ దాకా అంటే పార్లమెంటరీ పునాదులతో వేస్తారు. ఇంకా ఒకప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు మొత్తం ప్రకృతి వైపరీత్యం ఊర్లో మునిగిపోయినాయి, గుళ్ళు మునిగిపోయినాయి. అది మళ్ళీ కొత్తగా టౌన్స్ వచ్చినాయి, అనేక జరిగాయి. అంత బ్రిటిష్ వాళ్ళ కన్నా ముందర అనేక మంది పరిపాలించారు, దాడులు చేశారు, ఆర్యులు నాగరులు దాడులు చేశారు. ఇవన్నీ తవ్వుకుంటా పోతే మనం ముందుకు ఎప్పుడు పోతాం? ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి. ఈ మత సంస్థలను కలబెట్టి పునాదులు తవ్వి దాని నుంచి వాస్తవాలు తీసి మళ్ళీ పూజలు చేయడానికి అవకాశం కల్పించే స్థాయి కోర్టులు ఆ విధంగా ఇస్తే ఇక తగుదనమ్మా అని చెప్పి నేను బీజేపీ గవర్నమెంట్ దాన్ని తీసుకుని తిరుగుతుంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో సిద్ధం అనే ఫ్లెక్సీలను, హోర్డింగ్లను తక్షణమే తొలగించాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జనసేన పార్టీ నాయకులు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ను కలిసి తమ ఫిర్యాదును సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ మాట్లాడుతూ తిరుపతి పుణ్యక్షేత్రంలో సిద్ధం ఫ్లెక్సీలను, వాల్ పోస్టర్లను, హోర్డింగ్లను తొలగించాలని, లేని పక్షంలో తాము కూడా యుద్ధం అనే ఫ్లెక్సీలను కడతామని తెలిపారు. ఈ ఫ్లెక్సీలు కట్టుకోవడానికి పర్మిషన్ ఎవరిచ్చారు, రుసుము ఎవరు చెల్లించారని నిలదీశారు. అక్రమంగా డబ్బులు పంచకుండా, మద్యం పంచకుండా ఓట్లు అడిగే సిద్ధమున్నారా? నీతి నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇవన్నీ సిద్ధం కాదు. ప్రతిపక్షాలని రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము గతంలో చెప్పాం చూడండి, మున్సిపాలిటీలో ఏ విధంగా మీరు అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల సిద్ధంగా ఉన్నారా? లేదా ఇక్కడ హాస్పిటల్ ఉండగా పక్క రాష్ట్రాలకు వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్న మంత్రులు ఎందుకు ఇలా పరిస్థితి మన హాస్పిటల్ ఉన్నాయో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఇవన్నీ కాదు. మేము ఒకటే అడుగుతాం, ఇలా ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అనేసి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో హోర్డింగ్లు విపరీతంగా 100కు పైగా హోర్డింగ్లు, చాలా పెద్ద పెద్ద హోర్డింగ్లు. మామూలుగా అయితే వ్యాపారస్తులు ఇక్కడ హోర్డింగ్లు రెండుకు తీసుకున్నారు. అన్నీ కూడా వైసీపీ సంబంధించిన వాళ్ళ సంబంధించిన అధికారులే పర్మిషన్ లేకుండా హోర్డింగ్లు పెట్టుకున్నారు. మేమేమంటున్నామంటే గవర్నమెంట్ ప్లేసుల్లో గవర్నమెంట్ సంబంధించి హాస్పిటల్ మీద, గుళ్ళ మీద, స్కూల్ మీద, కాలేజీల మీద సిద్ధం అని బోర్డులు పెట్టండి. దానికే సిద్ధం దానికి మీరు పెట్టుకోండి. ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకోండి, వైసీపీ ఇంటికి పెట్టుకోండి, ఎమ్మెల్యే గారి ఇంటికి పెట్టుకోండి, కార్పొరేట్ ఇంటికి పెట్టుకోండి, లేకపోతే మేయర్ గారి ఇంటికి పెట్టుకోండి. ప్రైవేట్ స్థలాల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో అందజేసే ప్రయోజనాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని RRR గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దేనబంధు సాహు విజ్ఞప్తి చేశారు.
తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని రాస్ భవనంలో ఏర్పాటు చేసిన మహిళలకు అవగాహన కార్యక్రమంలో RRR గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దేనబంధు సాహు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా మహిళా సాధికారత కోసం ఎంబ్రాయిడరీ మిషన్లు అందజేస్తున్నామని అర్హులైన మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. मेरा नाम दीनबंधु साहू है. मैं MD ऑफ RRR ग्रुप का एंड आज हमारा गवर्नमेंट का साथ मिलके आज हम लोग ये जो एम्ब्रॉयडरी मशीन महिला लोग के लिए कैसा ज़्यादा बेनिफिट से होगा हम वो काम कर रहा है. एंड ये चीज़ विश्वकर्मा स्कीम है एंड इसमें हमारा कोशिश है जो कि पूरा महिला को हम लोग कैसा सहयोग करेंगे गवर्नमेंट के साथ मिलके. एंड ये बहुत हमारा रीजनेबल प्राइस से है एंड इसके लिए हमारा सभी फैसिलिटी है, सर्विस टीम है एंड मैनेजमेंट टीम है. एंड ये प्राइस हमारा 2 लाख से चालू करके 4 लाख तक है. एंड कोई भी हमारा मैनेजमेंट ग्रुप में कांटेक्ट करेंगे सभी प्रकार सहयोग मिल सकता. చిన్న టైలరింగ్ మిషన్ దగ్గర నుంచి ఎంబ్రాయిడరీ మిషన్ వరకు 18,000 నుంచి 3,50,000 వరకు మనం మిషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మన గవర్నమెంట్ ఇప్పుడు అందజేస్తున్నటువంటి విశ్వకర్మ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరెవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి కూడా RRR గ్రూప్ అనేది గవర్నమెంట్తో కలిసి అనుసంధానమై మంచిగా వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతిలో అనుకూలమైనటువంటి వస్తువుల్ని వాళ్ళు జీవనోపాధిగా మంచిగా సంపాదించుకునే దాంట్లో RRR గ్రూప్ ఎప్పుడు కూడా గవర్నమెంట్తో కలిసి పనిచేస్తుంది, వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తుంది. సో అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచుంటున్నాను. లేదండి, ఎవరైనా సరే ఇండియాలో మనకి 20+ బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ స్కీమ్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది కాబట్టి దాని ద్వారా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. తర్వాత డైరెక్ట్ కంపెనీకి కూడా మీరు అప్రోచ్ అయ్యి మీరు మన దగ్గర ట్రైనింగ్ కావాలన్నా కూడా మీరు అడిషనల్గా ట్రైనింగ్ తీసుకోవచ్చు. అండ్ టైలరింగ్ మిషన్ అండ్ ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎవ్రీథింగ్ కూడా మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆయా వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు జీవనోపాధిని కల్పించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చీకటి చట్టాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తిరుపతి కోర్టు ప్రాంగణంలో గత కొద్ది రోజులుగా న్యాయవాదులు నిరాహార దీక్షకు దిగారు. ఈ నిరాహార దీక్షకు పలువురు న్యాయవాదులు, ఇతర సంఘాల నేతలు మద్దతు పలికారు. ఇందులో భాగంగా తిరుపతి కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు భూ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న లాయర్ల నిరసన దీక్షలకు పలువురు రాజకీయ నాయకులు కూడా సంఘీభావం తెలిపారు. ముఖ్యంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఈ చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులు ప్రజల హక్కులను హరించే విధంగా ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క చట్టం తీసుకురావడం అనేది మాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రజల దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాము. ఈ చట్టంలో ఇంతవరకు రెవెన్యూలో జరిగే అవకతవకల నుంచి ప్రజల్ని రక్షించి వాళ్ళ యొక్క ఆస్తులను రక్షించడానికి అందరూ కోర్టుకు వచ్చే కార్యక్రమంలో కోర్టుకు వస్తారు. కానీ ఇప్పుడు కోర్టులకు ఉన్న హక్కుల్ని తీసేసి రెవెన్యూ వాడికే పూర్తిగా వారు నిర్ణయాధికారమే తుది నిర్ణయంగా అదే శాశ్వతమైన తీర్పుగా పరిగణించే పరిస్థితి ఈ చట్టం ద్వారా కనిపిస్తోంది. ఎవడైనా కష్టపడి రూపాయి కూడబట్టి సంపాదించిన ఆస్తి పైన అజమాయిషి ప్రభుత్వ ఆఫీసర్ చేతిలో పెట్టాలంట. దాని మీద ఏదైనా వివాదాలు వస్తే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరనే పోయి క్లియర్ చేసుకోవాలంట. కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదంట. ఆ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కి మినిమం న్యాయ పరిజ్ఞానం అనేది ఉండదు. అతను ఎవరో ఒక రిటైర్డ్ ఆఫీసర్ని తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా వేస్తే అతను ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారమే చెల్లుబాటు అవుతుంది. దీనిపైన ఏ కోర్టుకు వెళ్ళడానికి కూడా హక్కు లేదు అనేది ఈ సారాంశం, ఈ చట్టం యొక్క సారాంశం. హక్కుల్ని మన యొక్క హక్కులు లూజ్ చేసుకుంటాము. ఒకసారి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క హక్కుల్ని వదులుకోవడం జరుగుతుంది. దీని మీదట వేరే ఏం చెప్పాల్సిన అవసరం లే. నీ ఆస్తి నీ చేతిలో ఉండదు, గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. నువ్వు అమ్మాలన్నా కొనాలన్నా నీ పిల్లలకి ఇవ్వాలన్నా పక్కన వాళ్ళకి ఎవరికైనా అమ్ముకోవాలన్నా కూడా మనకే హక్కు ఉండదు. కాబట్టి ప్రజలందరూ గుర్తించి ఇది అడ్వకేట్లకు మాత్రమే కాదు ప్రతి ఒక్క పౌరుడికి సంబంధించింది. కాబట్టి మీరందరూ కూడా మాతో మమేకమయ్యి ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుచున్నాను. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత మొట్టమొదటిసారిగా మినిస్టర్ వైట్ క్లాతింగ్ షాప్ అట్టహాసంగా ప్రారంభమైంది.
తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డు అన్నమయ్య కూడలి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మినిస్టర్ వైట్ క్లాత్ వస్త్ర దుకాణాన్ని అధినేత పోతురాజు గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తమకు తమిళనాడులో 13, కేరళలో ఒక షోరూము ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత ప్రారంభించామని, తిరుపతి ప్రజలు ఆదరించాలని కోరారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. இது வந்து ஃப்ரெஞ்சு இபிஓஸ் மாத்திரம். அது இல்லாமல் எம்பிஓ மல்டி பிராண்ட் அவுட்லெட்டில் வந்து இது கிட்டத்தட்ட தமிழ்நாடு, கேரளா, ஆந்திரா, கர்நாடகா, தெலுங்கானா எல்லாம் சேர்த்து கிட்டத்தட்ட 3000 கடைகளில் வந்து நாங்கள் பிஸ்னஸ் பண்ணிகிட்ருக்குறோம். இது வந்து கிட்டத்தட்ட ஆரம்பித்து 7-8 வருஷத்தில் நல்லபடியாக போயிட்டுருக்குது. அடுத்து நெக்ஸ்ட் ஒரு 1 இயரில் ஆந்திரா, தெலுங்கானா ரெண்டும் சேர்த்து எங்களுக்கு வந்து கிட்டத்தட்ட ஒரு 15லேருந்து 20 ஷோரூம் போடுறது மாதிரி ஒரு ஐடியா இருக்குது. இதில் வந்து மெயினாக பார்த்தீங்கன்னா இதில் வந்து வேஷ்டி, ஷர்ட், ஒயிட் ஷர்ட்டு, கலர் ஷர்ட்டுகள், அப்புறம் ஃபேப்ரிக்ஸ், ஒயிட் ஃபேப்ரிக்ஸு, கலர் ஃபேப்ரிக்ஸு, ஷூட்டிங் ஷர்ட்டிங் காம்போஸு, பனியன் ஜட்டிகள் எல்லாமே இருக்குது. ஒரு மென்ஸ் வேருக்கு உண்டான எல்லா ட்ரெடிஷ்னல் ஐட்டமும் இதில் கிடைக்கும், அவைலபிள் இருக்கும். కిడ్స్కు ఉండాన వేటి సట్టెగలు ఇలా అవైలబుల్ ఉంది. 2015 నుంచి స్టార్ట్ అయింది ఈ బ్రాండ్. ఇంకా నెక్స్ట్ 1 ఇయర్ లోపల్లో ఆంధ్ర, తెలంగాణలో ఆల్మోస్ట్ 15 స్టోర్స్ మనం స్టార్ట్ చేయాలనే ప్లాన్స్ ఉద్దేశం ఉంది. ఇది మన బ్రాండ్ వచ్చేసి ఆల్మోస్ట్ తమిళనాడు, ఆంధ్ర, కేరళ, కర్ణాటక అన్నీ కలిపి ఇప్పుడు ఒక 3000 షాప్స్, రీటైల్ షాప్స్లో ఉంది. మన ప్రోడక్ట్ వచ్చేసి షర్టు, వేష్టి, టీ షర్ట్స్, ఇన్నర్ వేర్స్, మెన్స్ వేర్ అన్నీ ఉంది మన దగ్గర. స్టార్టింగ్ ప్రైస్ షర్ట్స్, రెడీమేడ్ షర్ట్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 495 నుంచి 2500 వరకు ఉంది. ధోతీస్ వచ్చేసి 200 నుంచి ఆల్మోస్ట్ 15,000 దగ్గర ఉంది. కిడ్స్ వచ్చేసి 300 నుంచి 1400 వరకు ఉంటుంది మన దగ్గర. అన్ని ప్రోడక్ట్ ఉంది, అలాంటి కాటన్ ఉంది, సిల్క్ ఉంది, ఏమి ప్రోడక్ట్ మన దగ్గర లేదన్నా అన్ని ప్రోడక్ట్ ఉంది. మెయిన్ వచ్చేసి మనకి ప్రోడక్ట్ ఫ్యాషన్ కొత్తగా ఏమొస్తుందో అదే మన దగ్గర జరుగుతుంది. మెయిన్ అప్డేట్ ఉంటుంది. మన ప్రోడక్ట్ వచ్చేసి చాలా అప్డేట్ ప్రోడక్ట్ మనం పెట్టుకునే ఉంటాం. ఫ్యాషన్, కలర్ఫుల్ ప్రోడక్ట్స్, ట్రెడిషనల్ ఉంది కాబట్టి ట్రెడిషనల్ నుంచి ఇంకా ఫ్యాషన్ చాలా కలర్ఫుల్ ప్రోడక్ట్ అన్ని చేస్తున్నాం. భవిష్యత్తులో తిరుపతి మన రాజధాని అవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ జోసెన్ చెప్పారు. తిరుపతి మన రాజధాని అనే బ్యానర్ చేతబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మాజీ ఎంపీ చింతామోహన్ తిరుపతి టౌన్ క్లబ్ కూడలి వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ రాయలసీమ నుండి 2 నాయకులు ముఖ్యమంత్రి అయి కూడా తిరుపతికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలందరూ తిరుపతి రాజధాని కావాలని కోరుకుంటున్నారని, తిరుపతి రాజధాని కావాలన్న నిర్ణయంపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని వెల్లడించారు. తిరుపతి రాజధాని నగరం అవుతుందని కాలజ్ఞానంలో రాసి ఉన్నారు. మరి 70 సంవత్సరాల నాడు 1953లో మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అయింది. ఆ విభజన సమయంలో ఎన్జి రంగా గారు చెప్పారు, తిరుపతిని రాజధానిని చేయమని జవహర్లాల్ నెహ్రూకు చెప్తే ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీ ఇచ్చి కర్నూలుకు రాజధాని ఇచ్చాడు. ఆ తర్వాత కర్నూలు నుంచి అక్కడికి వెళ్ళింది హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చింది, అమరావతి నుంచి విశాఖపట్నం అయింది. మన ప్రాంతంలో 2 నాయకులు ఉన్నారు, రాయలసీమ నాయకులు. రాయలసీమను గురించి వీళ్ళు ఏం పట్టించుకోవటం లేదు. తిరుపతి జిల్లాలో మొదటి కలెక్టర్గా అవకాశం రావడం, పేదలకు మంచి చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని, జిల్లాలోని అందరు అధికారులు ఎంతో సమన్వయంతో పనిచేసి సహకరించారని ఎండీ హౌసింగ్ కార్పొరేషన్గా బదిలీ అయిన తిరుపతి జిల్లా మొదటి కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం తుడా కార్యాలయం సమీపంలోని కచ్చప్పి ఆడిటోరియం నందు తిరుపతి జిల్లా కలెక్టర్గా పనిచేసి బదిలీ అయిన ఎండీ హౌసింగ్ కార్పొరేషన్గా కె వెంకటరమణారెడ్డి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జిల్లా యంత్రాంగం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీ బన్సల్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, అదనపు ఎస్పీ వెంకట్రావు, డిఆర్ఓ పెంచల కిషోర్, డిఎఫ్ఓ సతీష్ రెడ్డి, బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్ రెడ్డప్పారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తాను కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో అధికారులు సంపూర్ణ సహకారాలు అందించారని, పేదలకు మంచి చేశానని, జిల్లా అభివృద్ధి చేసిన ఆత్మ సంతృప్తి ఉందని తెలిపారు. తిరుపతి లాంటి కొత్త జిల్లాలో ఎక్కువ ప్రముఖుల పర్యటనలు, ప్రోటోకాల్తో పాటు జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడం ఎంతో కష్టతరమని, కానీ అధికారులు సరైన దిశానిర్దేశం ద్వారా
మార్గదర్శకం చూపితే అధికారులు వారి బాధ్యతలు ఎంతో చక్కగా చేస్తారని, జిల్లాను ప్రగతి పథంలో తీసుకుపోవడంలో పురోగతి అధికారుల సమన్వయంతో సాధించగలిగామని తెలిపారు. పలు శాఖల వారి పురోగతిలో కృషి ఇలాగే కొనసాగించాలని అన్నారు. జిల్లాలో క్యాన్సర్ ను ముందుగానే వ్యాధి గుర్తించి మొదలక ముందే ప్రజల ప్రాణాలను కాపాడే దిశలో చర్యలు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో లాండ్ అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండడంలో ఎస్పీ సహకారం ఎంతో చక్కగా ఉందని తెలిపారు. జేసీ, ఎస్పీ, డిఆర్ఓ తదితర అధికారులు మాట్లాడుతూ జిల్లా పునర్విభజన సందర్భంగా కొత్త జిల్లాగా ఏర్పడిన సమయంలో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా 1 సంవత్సరం 9 నెలలు పరిపాలన సాగించడం జరిగిందని తెలిపారు. తన అడ్మినిస్ట్రేషన్ లో మానవత్వం ఉట్టిపడేలా ఎంతో సహృదయంతో ఉండేవారని కొనియాడారు. ఆయన లీడర్షిప్ లో పనిచేయడం ఎంతో గొప్ప అనుభూతి అని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, డివిజన్ మండల అధికారులు వారి అనుభూతిని పంచుకున్నారు. అనంతరం ఆత్మీయ వీడ్కోలు పొందిన కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి దంపతులను పలువురు అధికారులు సన్మానించారు. ఆయన ఒక కలెక్టర్గా కాకుండా నిన్ను ఒక తమ్ముడుగా చూస్తాడు. సో నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళ బ్యాచ్లో కూడా అందరూ కూడా సార్ని అన్న అనే పిలుస్తారు. సో మా అన్న వస్తున్నాడు కాబట్టి నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు ప్రశాంతంగా చేసుకో అని చెప్పడం జరిగింది. సో మాకు అలా భరోసా ఇవ్వడం జరిగింది సార్. రీజన్స్ అనేది మీకు కూడా తెలుసు, కానీ ఈ జిల్లాలో పనిచేసేటువంటి అధికారులందరికీ కూడా ఆ వెంకటరమణ స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఎటువంటి సమస్యనైనా మనం అధిగమించి ముందుకు పోగలం. సో అదే జరిగింది కూడా ఇక్కడ. కొత్త జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత 3వ తేదీ వచ్చాము, 4వ తేదీ సీఎం గారి వీసీ పెట్టి లాంచ్ చేశారు. 5వ తేదీ నుంచే ప్రోగ్రెస్లు మళ్ళీ మొదలు. వీసీ కూడా సరిగ్గా మనం ఇంకా ఫిక్స్ చేసుకోలే. కంటిన్యూస్గా హౌసింగ్ అజయ్ జైన్ సార్ వస్తారు, లేకపోతే ఇంకోరు వస్తారు. అప్పుడు మనకి చీఫ్ సెక్రటరీ గారు ఉండేవారు. కంటిన్యూస్ ప్రతిరోజు వీసీలు, ఆ ప్రోగ్రెస్లేమి. అప్పటికి స్టాఫ్ కూడా పూర్తిగా లేరు. చాలా జిల్లాల నుంచి డివైడ్ అయ్యి ఇక్కడికి రావాలి. చాలామంది చాలా డిపార్ట్మెంట్ కూడా డివైడ్ కాలేదు. వాళ్ళ సెకండ్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి రాలేదు. వచ్చినటువంటి ఆఫీసర్స్కు వెహికల్స్ లేవు. సినీ నటి జయలలిత, తెలంగాణ ఎమ్మెల్యే ఆదినారాయణ, తెలంగాణ ఎలక్షన్ కమిషన్ పార్థసారథి, తిరుపతి ఎంపీ గురుమూర్తి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల పైన, వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని ఎస్బీఐ విశ్రాంత మేనేజర్ ప్రసాద్, మాధురి దంపతులను సన్మానించారు. గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో మన మధ్య నిత్యం బ్రతికే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు సురేష్ స్వామి, టీచర్ తిరుమలయ్య, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆంజనేయులు, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.
చేర్చి ముదు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి మురిపించి లాలించి మూర్ఛటన చేర్చి 7:30కి ఘంటసాల అభిమానులతో కలిసి ఘంటసాల విగ్రహాన్ని శుద్ధి చేసి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పిస్తున్నాము. దానిలో భాగంగానే ఘంటసాల అభిమానిని సన్మానించుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగా ఈరోజు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ మాధురి దంపతులని ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ఘంటసాల పాటలు వింటూ ఎంతో మధురంగా హాయిగా ఉంటుంది. ఘంటసాల గారు మన మధ్య లేకపోయినా ఆయన పాటల్లో మనలో ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటారు. ప్రతి నెల అభిమానులు మారి చేయడం. పాత టైర్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో తిరుపతి మహతి ఆడిటోరియం వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహతి ఆడిటోరియం ఎదురుగానున్న ఆటోమొబైల్ షాప్ వెనుక భాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో ప్రక్కనే ఉన్న 2 ఏసీ అవుట్డోర్ యూనిట్లు దగ్ధమయ్యాయి. 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. వెస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన 7 గంగమ్మల ఆలయానికి గురువారం బాలాలయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు పూజాది హోమాది కార్యక్రమాలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన 7 గంగమ్మల ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్వహించడానికి కార్యాచరణ చేపట్టామని, అందులో భాగంగా నేడు 7 గంగమ్మల ఆలయ ఆవరణంలో బాలాలయ కార్యక్రమం ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారని, త్వరలోనే 7 గంగమ్మల ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంజూరు బాలసుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి వెంకట సుబ్బయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూకరత్నం, ఏఈ వేణుగోపాల్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, సపతి కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, వేద పండితులు అర్ధగిరి, ఉప ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి, గోవిందస్వామి, స్వర్ణమూర్తి షణ్ముగం, భాస్కర్, గంగమ్మ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు హరినాయుడు, శంకర్, బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 7 గంగమ్మల దేవత యొక్క ఆలయము జీర్ణోద్ధారణ మహాకుంభాభిషేక కార్యక్రమంలో అత్యంత వైభవయుతంగా నిర్వహించాలని, అందులో భాగంగా కూడా ఆలయంలోని చిన్న చిన్న పనులన్నీ కూడా పూర్తి చేసి పునర్నిర్మాణము గావించడం గాను ఈ రోజు మొదటి రోజున శ్రీ 7 గంగమ్మల దేవతల యొక్క ఆలయంలో బాలస్థాపన కార్యక్రమం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, మృత్సంగ్రహణము, అంకురారోపణ, వాస్తుశాంతి, దీక్షా వస్త్రధారణ, యాగశాల ప్రవేశము, ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడినవి. అదేవిధంగా రేపు తెల్లారు కూడా ఉదయాన్నే స్వామివారికి ఈ 7 గంగమ్మల యొక్క ఆలయం లోపల విశేషంగా కూడా ఈ యాగశాల యందు అలా పూజలు నిర్వహించి విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనము, ఈ పూజలన్నీ కూడా నిర్వహించి ప్రథమ కాల హోమము, మహాపూర్ణాహుతి సమర్పించి అటు పిమ్మట అమ్మవారి యొక్క ఈ కలశంలో ఆవాహన చేసిన అమ్మవారి కూడా విశేషంగా కూడా చిత్రపటాన్ని ఉంచి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. తొందరగానే ఈ యొక్క ఆలయానికి కుంభాభిషేకం చేయాలన్న సంకల్పం అధికారులది, ధర్మకర్తల మండలిది. అదేవిధంగా ఈ యొక్క ఆలయానికి 40 లక్షల రూపాయల నిధులు కూడా ఏర్పాటయ్యాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మా యొక్క శాసనసభ్యుడు గౌరవనీయులు బిఎఫ్ మసూరెడ్డి గారు 7 గంగమ్మల జాతరని రాష్ట్ర ఫెస్టివల్గా, స్టేట్ ఫెస్టివల్గా దీనికి కూడా గుర్తింపు జీవో కాపీ తీసుకొచ్చారు. అది రాబోయే సంవత్సరంలో రాష్ట్ర పండుగగా జరుగుతుంది. ఆ విధంగా తయారు కాబోతున్నది కాబట్టి అత్యంత ఆధ్యాత్మికంగా బాగా ఉండేటట్లుగా కూడా గుడి నిర్మాణం జరగబోతోంది. దానికి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు డిజైన్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఈ సందర్భంగా బిఎఫ్ మసూరెడ్డి గారికి శ్రీకాళహస్తి వాస్తవులుగా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా గురువారం శ్రీకాళహస్తిలోని చెంచులక్ష్మి కాలనీలో ఉన్న పేదలకు ఉచిత బజార్ కార్యక్రమం పేరిట వారికి కావలసిన వస్తువులను హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో గరికపాటి రమేష్ మరియు సంస్థ సభ్యులు అనేక రకాల వస్తువులను చెంచులక్ష్మి కాలనీ వాసులకు అందజేశారు. ఈ సందర్భంగా మునీర్ బాషా మరియు గరికపాటి రమేష్ మాట్లాడుతూ సేవే లక్ష్యంగా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ గత కొన్ని నెలలుగా ప్రత్యేక ప్రతిభావంతులకు మరియు పేదలకు ప్రతి నెల నిత్యావసర సరుకులు అందజేస్తూ వారికి కావలసిన ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. అదేవిధంగా ఉచిత బజార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిత్య జీవితంలో ప్రజలు వాడుకునే వస్తువులను వారికి ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఇక రానున్న రోజుల్లో
మరింత సేవలను విస్తృతం చేసి అనేక మందికి ప్రత్యేక ప్రతిభావంతులకు వారి జీవనోపాధి కావాల్సిన చిన్నపాటి దుకాణాలు ఏర్పాటు చేస్తున్నామని, వాటిని ప్రత్యేక ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకుని వారి జీవనానికి కావాల్సిన సంపాదనను సంపాదించుకోవచ్చునని, జీవనం కొనసాగించుకోవాలని కోరారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ గత కొద్ది సంవత్సరాలుగా దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు, అదేవిధంగా స్లమ్ ఏరియాలలో ఉచిత బజార్లు, అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థి విధానాలకు ఆట వస్తువులు, ఈ విధంగా సేవా కార్యక్రమాలు జరుపుతున్న సందర్భంగా అందులో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని చెంచులక్ష్మి కాలనీలో కాలనీ వాసులకు ఉచిత బజార్ పేరున చిన్నపిల్లలకు పెన్సిల్ బాక్సులు, పౌచ్లు, అదేవిధంగా వాటర్ బాటిల్స్, గృహ ఉపకరణ వస్తువులు అన్ని ఇవ్వడమైనది. ఈ కార్యక్రమము ఇక్కడ చెంచులక్ష్మి వాసులు అందరూ పాల్గొన్నారు. కాలనీలో బజార్ అనే ఒక కార్యక్రమం ద్వారా ఇంత ముందు కూడా చేశారు. మళ్ళీ ఇప్పుడు ఉచిత బజార్ని పెట్టి ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరికీ వస్తువులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. హెల్పింగ్ హ్యాండ్స్ అన్న మునీరన్నకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగనే మరెన్నో ప్రోగ్రామ్స్ చేసి పేదలకి ఎన్నో ఈ ఒక హెల్పింగ్ హ్యాండ్స్ ని పేరు పైకి తీసుకుపోయేదానికి ఆయన ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో సప్తమి సందర్భంగా శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవలు వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు సప్తమి సందర్భంగా గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో సప్తమి సందర్భంగా గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధానార్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి వారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు గ్రామంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని బీసీ నాయకులు బొజ్జల సుధీర్ రెడ్డికి ఘన స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించి సన్మానించారు. అనంతరం బీసీలు టీడీపీకి అండగా ఉండి 2024లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని వారు తెలిపారు. సమావేశాన్ని ఉద్దేశించి బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బీసీలను తక్కువ చేసి మాట్లాడే నాయకులు చరిత్రహీనులవుతారని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 50% బీసీలున్నారని, బీసీలంతా ఒక్కటే టీడీపీని గెలిపించాలని 1982లో ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేసి బీసీలకు 24% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందన్నారు. దేశంలోనే తొలిసారిగా బీసీలకు రక్షణ చట్టం తీసుకువచ్చి అండగా నిలవాలని, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో పొందుపరిచారని ఆయన తెలిపారు. బీసీలను గుర్తించి ఆర్థికంగా బలోపేతం చేసి రాజకీయ ప్రోత్సాహాన్ని చంద్రబాబు అందించారన్నారు. బీసీల అభ్యున్నతికి టీడీపీ కృషి చేసిందని, జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలు అన్ని విధాలుగా అణచివేతకు గురయ్యారన్నారు. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి అన్యాయం చేశాడు, ఏ రకంగా ఇక్కడున్న బడాచోరు మరి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వాళ్ళకి అన్యాయం చేసి చెప్పడం జరిగింది. నిజంగానే కడుపు తరుక్కుపోతుంది బీసీలు జరిగిన అన్యాయం. ఆ రోజు 36,000 కోట్లు పెట్టి మరి బీసీలకి ఒక స్పెషల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకి బ్రహ్మాండంగా జీవితం బాగుండాలని చెప్పి అరేంజ్ చేస్తే దాంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 11,000 కోట్లు తిరిగి సెంట్రల్ గవర్నమెంట్ పోయే పరిస్థితి. అంటే ఇతను ఏం ఖర్చు పెడుతున్నాడు, ఏం చేశాడు బీసీకి, ఎక్కడ ఏం చేశాడు ఆ డెవలప్మెంట్ కోసం. ఈరోజు పిల్లల్ని చూస్తేనేమో ఉద్యోగాలు లేవు, రైతులు చూస్తేనేమో పంటలు కొనుక్కోరు. అట్లనే ఈ రజకులకి కావచ్చు ఏమిచ్చారండి రజకులకి అంటే ఉమెన్స్ వెల్ఫేర్ స్కీమ్ కింద ఏ ఎస్సీ ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు లోన్లు ఎన్ని ఇచ్చారండి. ఒక్కసారి ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో బీసీలే మీకు గుణపాఠం చేర్పించబోతున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జి లక్ష్మీ షా గురువారం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
ముఖేష్ కుమార్ మీనాను కూడా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఫలించిన 38 నెలల పోరాటం, దీక్షలు విరమించిన టీటీడీ ఫారెస్ట్ కాంట్రాక్ట్ కార్మికులు, నిమ్మరసమిచ్చే దీక్షలు విరమింపజేసిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఎన్నికల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శ. భవిష్యత్తులో తిరుపతి మన రాజధాని అవుతుంది, మాజీ ఎంపీ చింతామోహన్ జోసెఫ్. సప్తమి సందర్భంగా శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేకాలు, అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.